అది మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నాను. అబ్బాయిలకి ఫస్ట్ నైట్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయంట కదా! హా, ఉంటాయి. ఏ మీ అమ్మాయిలకుండవా? ఆహ్, అలా అని కాదు. కాదంటే బయటపడం అంతే. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు జనరేషన్స్ మారిపోయాయి. పెళ్ళికి ముందే అన్నీ అయిపోతున్నాయి. ఇంకా ఫస్ట్ నైట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఉన్నట్టు నటిస్తారంతే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మరి మీకైందా? ఉమ్, ఏంటిది? అదే పెళ్ళికి ముందు ఇలాంటి లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. నేను అడగలేదే. జస్ట్ చెప్తున్నాను అంతే. టెన్షన్గా ఉందా? కొంచెం. మీకెలా తెలుసు? నీ మాటలు, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అర్థమవుతుంది. టెన్షన్ ఏం పడకు. అమ్మ వాళ్ళు ముహూర్తం అది ఇదని ఏదో అంటున్నారు, కానీ నీకు కంఫర్ట్ అయితేనే చేద్దాం, లేదంటే లేదు. అలా ఏం లేదు. నాకు ఓకే. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు ఒక రీల్ చేద్దామా? రీలా? ఇక్కడ బాగోదేమోనే. అది కాదండి, మనకి మళ్ళీ ఇలాంటి మూమెంట్ రాదు. అండ్ మనం ఇలా రెడీ కూడా అవ్వలేము. సో ఇలాంటి రీల్సే బాగా వైరల్ అవుతాయి. మనం ఈ రీల్ చేసామనుకో, నా 1 మిలియన్ కాస్త 1.1 మిలియన్ అయిపోతుంది. ప్లీజ్ అండి, నా కోసం ప్లీజ్. సరే. హాయ్ గైస్. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్, హీస్ మై హస్బెండ్ విజయ్. ఈరోజు మా ఫస్ట్ నైట్. మాట్లాడండి, ఏదో ఒకటి చెప్తూ ఉండండి. అవును. అండ్ నా పెళ్ళికి నా అవుట్ఫిట్స్ ఎక్కడ చేయించుకున్నాను అని మొత్తం డీటెయిల్స్ నా వ్లాగ్లో మెన్షన్ చేస్తాను. అండ్ నా హస్బెండ్ అవుట్ఫిట్స్ అమ్మా లిఖిత, అత్తమ్మా ఒకసారి ఇట్రామ్మా. వస్తున్నా. ఈమెకేం పని ఉండదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. అత్తమ్మ చెప్పండి. కొంచెం ఆనియన్స్ కట్ చేయమ్మా. అత్తమ్మ, నేను ఇంకో 1 అవర్లో రీల్ పోస్ట్ చేయాలి, టైం లేదు, ఎడిట్ చేస్తున్నా. నేనేమన్నా మీ అందరికీ పని మనిషిలా కనిపిస్తున్నానా? తింటున్నావు కదా, కొంచెం ఇంట్లో పని కూడా చెయ్యమ్మా. నేనేం ఖాళీగా లేనత్తమ్మా, నేను సంపాదిస్తున్నా. సంపాదిస్తున్నావులే, పిచ్చ పిచ్చ రీల్స్ చేసుకుంటూ. మా పరువు పోతుంది ఇక్కడ. మీ పరువు పోయేంత తప్పుగా నేనే రోజు రీల్స్ చేయలేదు. మర్యాదగా మాట్లాడండి. ఏంటమ్మా మర్యాదగా మాట్లాడాలా? ఒకసారి కింద వచ్చి కామెంట్స్ చూడు, ఎంత బ్యాడ్గా వస్తున్నాయో. ఎవరో కొంతమంది అలా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, అయినా ప్రతి అమ్మాయికి అలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వస్తున్నాయని తెలిసినప్పుడు ఎందుకు చేయడం? మానేసి ఇంట్లో పని చేసుకోవచ్చు కదా.
చూడండి అత్తమ్మా, నేనే తప్పు చేయట్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా. మీరు ఇలాంటివి ఏవైనా ఉంటే విజయ్తో మాట్లాడుకోండి. హలో, ఏంటి మీ అమ్మ ఊరికే నన్ను ఏదో ఒకటి అంటుంది. ఏమైంది? నేను రీల్స్ చేయకూడదంట. సరే, వచ్చి మాట్లాడుతూ ఉండు. ఏంట్రా ఫోన్ చేసి మొత్తం కక్కేసింది అప్పుడే? అమ్మ, ఏంటమ్మా అమ్మాయితో ప్రతిసారి నువ్వు? ఏంట్రా ఏంటి చెప్పు. ఈ కాలంలో ఇవన్నీ కామన్ అమ్మా. అయినా అంత బ్యాడ్గా ఏం చేయట్లేదు కదా రీల్స్. ఏంట్రా దానికి సపోర్ట్ పలుకుతున్నావు? లిఖిత, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికి వెళ్ళు. అయినా ఏంటండి ఇది? నేను మీకు పెళ్ళికి ముందే చెప్పాను కదా, పెళ్ళాక కూడా నేను ఇన్ఫ్లుయెన్సర్గానే కంటిన్యూ చేస్తా అని. మళ్ళీ ఇదంతా ఏంటి? లిఖిత, నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడుతున్నా, లోపలికి వెళ్ళు. వెళ్ళు. అసలు దాని వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ చూస్తున్నావు నువ్వు? మన బంధువులు ఎవరన్నా చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. అమ్మా, అలా ఎవరు ఏం అనుకోరమ్మా. అయినా ఇదంతా కామన్, ఎవరికైనా ఉంటాయా కామెంట్స్? ఏమరా, ఈ ఇంటి పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మ, రీల్స్ ఏమంత వల్గర్గా లేవమ్మా, పద్ధతిగానే చేస్తుంది కదా. పద్ధతిగా చేసిన కామెంట్స్ వస్తున్నాయి కదరా. ఇప్పుడేంటమ్మా ఆ కామెంట్స్ ఏనా నీ ప్రాబ్లం? అవునరా. సరే, నేను చూసుకుంటాలే, ఇకపై కామెంట్స్ రాకుండా. కామెంట్స్ రాకుండా ఎలా ఉంటాయిరా? అందరికీ ఫోన్ చేసి కామెంట్స్ పెట్టొద్దు అని చెప్తావా ఏంటి? కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటుందమ్మా, ఇంకెవరు కామెంట్ చేయడానికి ఉండదు. ఊరికి నా అమ్మాయిని ఏమనకమ్మా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. ఏమరా, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ కొంపలో నాకు మర్యాద ఎక్కడ ఏడిసింది కనుక. అసలేంటి నీ ప్రాబ్లం మా అమ్మతో? నాకేం ప్రాబ్లం లేదు. మీ అమ్మ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అయితే నువ్వు కూడా అలానే రెచ్చిపోతావా? ఎవరో ఏదో కామెంట్స్ పెట్టారని నేను రీల్స్ చేయడం మానుకోవాలంట. రీల్స్ గురించి వదిలే, నేను దాని గురించి ఆల్రెడీ మాట్లాడా. అది కాకుండా మా అమ్మతో ప్రతిసారి కోపంగా మాట్లాడతావు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏమని చెప్పాలి? మీ అమ్మకి నేనేం చేసినా ప్రాబ్లమే, ప్రతిదీ ప్రాబ్లంగానే చూస్తుంది. అదేంటో చెప్పు, సాల్వ్ చేసేదైతే ఏదోటి చేస్తా కదా. సాల్వ్ చేయాలంటే మనం ఇద్దరం సపరేట్ కాపురం పెట్టాలి. దానికి మీరు ఎలాగో ఒప్పుకోవట్లేదు కదా. అబ్బా లిఖిత, మీ ఇద్దరి మధ్యన అంత పెద్ద గొడవలుంటే నేనే వెళ్ళిపోదామంట కదా. అంత సీన్ లేదులేండి మీకు. ప్రామిస్గా చెప్తున్నా, నాతో ఏదన్నా ఉంటే షేర్ చేసుకో. అమ్మా లిఖిత, ఆ అత్తమ్మా, కొంచెం కాఫీ పెట్టివమ్మా. సరే అత్తమ్మా. అత్తమ్మా, కాఫీ. ఏంటమ్మా కాఫీ ఇలా ఉంది? ఏమైంది అత్తమ్మా? అసలేం బాలేదు, వరస్ట్గా ఉంది. తీసుకెళ్ళి సింక్లో పోయి. కాఫీ పెట్టడం రాకపోతే రాదని చెప్పచ్చు కదమ్మా. ఏ పని రాదు కానీ పెద్ద పెద్ద మాటలు మాత్రం వస్తాయి. ఏంటి 90 మినిట్సా? లిఖితా, ఏమొకటి నా ప్రాణానికి. నేను మళ్ళీ చేస్తాను, ఆగవే. అమ్మా లిఖితా, వస్తున్నా అత్తమ్మా. ఏమైంది అత్తమ్మా? ఏంటమ్మా ఇది 90 మినిట్స్ పెట్టావు రెగ్యులర్ వాష్కి? బాగా వాష్ అవుతాయని పెట్టాను.
బాగా ఉతకడమా నీ మొహమా? బెడ్షీట్స్కి పెట్టుకుంటారు అంత టైము. తెలియకపోతే అడిగి చేయాలి కదమ్మా. ఇలా చేసుకుంటూ పోతే ఎలాగా? సారీ అత్తమ్మ. Hello guys, bought this beautiful skirt from Anuli Designs. Do check out their Instagram page for more such beautiful outfits. కట్ బాగా వచ్చిందా? నేను తీస్తే బాగా రాకుండా ఉంటుందా? చూడండి ఎలా వచ్చిందో. అసలు నా కామెంట్స్ ఏమొస్తున్నాయో తెలుసా? మీ వీడియోస్ అసలు క్లారిటీగా ఉండట్లేదు, అంతా బ్లర్ వస్తున్నాయి, కెమెరామ్యాన్ని మార్చేయండి అంటున్నారు. హస్బెండ్ అయిపోయాడు, మార్చడం కుదరదని చెప్పు. సరే, ఇంకోసారి తీయండి ప్లీజ్, ఇది అప్లోడ్ చేయాలి. సరేలే. నాన్న విజయ్, అమ్మా. రా నాన్న ఒకసారి ఉండి మళ్ళీ వస్తాను. ఛ, ఎప్పుడు ఈ ముసలితో కట్టిన ప్రాణానికి ఏం పని ఉండదు. పిచ్చి ముఖం. ఛీ బా. లిఖిత, ఎందుకు ఇంత లేట్? సర్లే తీయండి. చిన్న పని పడింది. ఏమైంది? అమ్మ షాపింగ్కి వెళ్ళాలట, శారీ ఏదో కొనాలంటుంది. సరేలే వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదా. మిమ్మల్ని పక్కకు పిలిచి మాట్లాడిందంటే నేను వద్దనేగా అర్థం. అబ్బా అలా ఏం కాదు లిఖిత. వద్దు, నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. ఇంకోసారి కూడా పిలవట్లేదు చూడు. నిన్న నీదొక రీల్ చూశాను. ఏ రీల్ అత్తమ్మా? ఏదో డాన్స్ చేస్తున్నావు. ఓ అదా, మూవీ ప్రమోషన్లే. అంటే ఆ సినిమాలో సాంగే డాన్స్ చేసి రీల్గా పెట్టమన్నారు. పెట్టమంటే పెట్టేస్తావా? అందులో తప్పేముంది అత్తమ్మా? ఇప్పుడు నీకు పెళ్ళయింది, వేరే మగవాళ్ళతో అలా డాన్సులు చేయకూడదు. అయినా అందులో తప్పుగా నా మీద చేతులు వేస్తూ అలా ఏం లేదుగా, డీసెంట్గానే ఉందిగా ఆ రీల్. డీసెంట్గా ఉన్నా సరే నీ పక్కన డాన్స్ చేస్తే నా కొడుకే చేయాలి. ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్సరా నాతో డాన్స్ చేయడానికి? లేకపోతే ఒంటరిగా ఏదన్నా రీల్స్ చేసుకో. కపుల్ రీల్స్ ఒంటరిగా ఎలా చేస్తారత్తమ్మా? ఏం చేయకపోతే ఇంట్లో కూర్చో, ఊరికే నాతో వాదించుకు. ఏమో చాదస్తాం. సరే, నేను ఏదైనా తప్పు చేస్తే ఎలా పడితే అలా తిట్టేస్తారా? దానికి చెప్పుకునే విధానం ఒకటి ఉంటుంది కదా. లిఖిత, మా అమ్మ పెద్దావిడ, చాదస్తంతో ఒక మాట అంటుంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? అయినా ఆ పనులన్నీ నేను ఎలా చేస్తాను? నాకు పని ఉంటుంది కదా. నేను రీల్స్ చేసుకోవాలి, నేను పోస్ట్ చేయాలి, ఎడిట్స్ చేసుకోవాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి. నేను సంపాదిస్తున్నా కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అమ్మా? సరేలే, అమ్మతో నేను మాట్లాడుకుంటాలే. ఇక నుంచి నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. అదంతా కాదు విజయ్, అసలు పెళ్ళైన దగ్గర నుండి నేను హ్యాపీగానే లేను. ప్రతిరోజు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. ఇదంతా నాకు టార్చర్లా అనిపిస్తుంది. అయినా నేను ఇండిపెండెంట్గా బ్రతకాలనుకుంటున్నాను. నాకు ఇదంతా మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను విజయ్. సరే, నేను చూసుకుంటా. తను చాలా బాధపడుతుందమ్మా. నేనేమన్నానరా? చిన్న చిన్న పనులు చెప్పాను, అది కూడా తప్పేనా? తనకేదో ఒక పని ఉంటుందమ్మా, అవి మానుకొని చేసినా కూడా నువ్వేదో ఒకటి అంటున్నావంట. నేనా? ఏదే తన పిలు, డైరెక్ట్గానే అడుగుతాను. అమ్మా లిఖిత. అమ్మా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా గొడవ అవుతుంది మళ్ళీ? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలరా, అంతేగాని నీ కంప్లైంట్ చేయడం ఏంటి? అమ్మా లిఖిత. అమ్మా, ఇప్పుడు దానికి ఎందుకు భయపడతావేంట్రా? అమ్మా, ఎందుకమ్మా, వదిలే.
ఏంటమ్మా నేనేమన్నా నేను తిట్టానా కొట్టానా? వాడికి చెప్పుకుని ఏడుస్తున్నావంట. రోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు కదా అత్తమ్మ. ఏమన్నాను అది చెప్పు. మొన్న కాఫీ పెట్టేటప్పుడు అన్నారు, నిన్న వాషింగ్ మిషన్ వేసేటప్పుడు అన్నారు. ఇలా రోజు ఏదో ఒక పనికి వంక పెట్టుకొని తిడుతూనే ఉన్నారు. అంటే నువ్వేం చేసినా నవ్వుతూ అలా చూస్తూ ఉండాలమ్మా. నేనేమైనా ఇంట్లో పని మనిషినా? మీరేది పడితే అదంటూ ఉంటే పడ్డానికి? చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. అబ్బో, విధానాలు నీ దగ్గరే నేర్చుకోవాలమ్మా. చిన్న పెద్ద లేదా? ఏదైనా తప్పు చేస్తే ఇలానే అంటారు, దానికి వేరే కాపురం అని మాట్లాడతావా? అమ్మా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. తను ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా, తనకి ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చేస్తే తను డిస్టర్బ్ అవుతానని చెప్తుంది కదా. అయితే మానేమను. దానికి ఏమన్నా పని మనిషినా నేను అన్నీ చేసి పెట్టడానికి? నేనెందుకు మానేయాలి? అసలు నేను ఎంత కష్టపడితే ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఛా, అయినా ఎందుకు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు? ఒక పని మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది కదా. నేను సంపాదిస్తున్నా, కావాలంటే తనకి శాలరీ నేనే ఇస్తాను. మా దగ్గర డబ్బులు లేవా? నువ్వు ముష్టి చెయ్యాలా? అయినా అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవడానికి ఇంకా నువ్వెందుకు? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? చూసావా విజయ్, మీ అమ్మ బుద్ధి నీకు ఇప్పటికైనా అర్థమైందా? తన దృష్టిలో కోడలంటే ఒక పని మనిషితో సమానం. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమన్నా ఏం తిట్టినా ఇంట్లోనే పడుంటుందన్న మైండ్ సెట్తో ఉంది మీ అమ్మ. ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లిఖిత, చూడు విజయ్, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా. నీకు నేను కావాలి అనుకుంటే నువ్వు సపరేట్ ఇల్లు తీసుకుంటేనే నేను అప్పుడు వస్తాను. మర్యాద లేని చోట నేను ఉండలేను. లిఖిత, లిఖిత నేను ఏయ్. చెప్పేది విను. దాన్ని బతిమాలతావేంట్రా? పోనీ, ఎక్కడికి పోతుంది? ఓ ఏంటమ్మా నువ్వు? ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతుంది. రేయ్ విజయ్, అన్నం తింది కానీ రారా? నాకేం వద్దమ్మా. పొద్దున కూడా ఏం తినలేదు, తిందురా. నాకు ఆకలిగా లేదు. ఏంటో వీడి బాధ చూడలేకపోతున్నా. తనని నేనేం అనలేదురా. వదిలే అమ్మా, ఇప్పుడు నేనేం అనలేదు కదా. తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందిరా. ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇద్దరూ అలానే ఉన్నారు, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. ఆ అమ్మాయి ఇక్కడ ఉండలేదులేరా, ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. నువ్వు వేరే ఇల్లు తీసుకుని ఉండరా. మీరు వెళ్ళండిలే. లేదులే అమ్మా, నేను ఒకదాన్ని వదిలేసి నేను వెళ్ళాను. నా కోసం నువ్వే ఉండవసరం లేదులే. నేను మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. నా పెద్ద కోళ్ళు ఇంకా బాగా చూసుకుంటుంది. ఏం వద్దులే, మళ్ళీ ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసి నన్ను ఏదో ఒకటి అనడానికి. ఏం అవసరం లేదు. నేనేం చెప్పనులేరా. ఇంకేం ఆలోచించుకో. వేరే ఇల్లు తీసుకుని మీరన్నా బాగుండండి. నువ్వు అప్పుడప్పుడు రమ్మంటే వస్తాను, లేకపోతే అది కూడా రాను. ఏంటమ్మా నువ్వు? నేను అలా చేస్తానా? ఏదేదో మాట్లాడుకుంటూ. సర్లేరా, నువ్వు ముందు కోడల పిల్లతో మాట్లాడి వేరే ఇల్లు తీసుకుని మీరైనా ప్రశాంతంగా ఉండండి. వెళ్ళు. సరే.
ఏంటండి ఇది? ఇదేంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? అది తెలుసు, కానీ ఇది కిచెన్. అలాంటివి ఏమైనా ఉంటే నైట్ బెడ్రూమ్లో చూసుకుందాం, ఇప్పుడు కాదు. నైట్కి భోజనం చేస్తామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తామా? అది అదే, ఇది ఇదే. ఆహా. అయినా రొమాన్స్ బెడ్రూమ్లో కన్నా కిచెన్లోనే బాగుంటుంది తెలుసా? మీ అబ్బాయిలకి ఎక్కడైనా ఓకే కదా. హ్మ్. అయినా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, నేనేదో ఒక పనిలో ఉంటే నడుం గిల్లడాలు, సడన్గా వచ్చి ముద్దు పెట్టడాలు, కావాలనే స్నానానికి టవల్ తీసుకోకుండా వెళ్ళడాలు ఏంటివి? ఆ? అంటే అవన్నీ మా అబ్బాయిలకుండే ఫ్యాంటసీలే. హా. మీరు రెడీ అయినప్పటికంటే హ్మ్. ఇలా వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఆరబెడుతున్నప్పుడు ముద్దొస్తారు తెలుసా? హ్మ్. ముద్దొస్తే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారా? దానికి ఓ పద్ధతి పాడు ఉంటుంది కదా. పద్ధత హ్మ్. ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? హ్మ్. మేము గిల్లుతామనే కదా మీరు చీర బొడ్డు కింద కట్టుకుంటారు. హ్మ్. చేయి పట్టుకుని లాగుతామనే కదా వాష్రూమ్ దాకా టవల్ తీసుకొస్తారు. అవుననుకో. మరేంటి, మీకు కావాలి, మాకు కావాలి. మేము ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం, మీరు ఎక్స్ప్రెస్ చేయరు, అంతే తేడా. అబ్బో, వచ్చాడండి పెద్ద సైంటిస్ట్, అమ్మాయిల ఫీలింగ్స్ అన్నీ కనిపెట్టడానికి. ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఒక ముద్దిస్తే వెళ్తా. ముద్ద అట్ల కాడతో వాతిస్తా. ఎల్లో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఈ అబ్బాయి వీడియో అబ్బాయి కదా, వస్తారు అడుగుతా ఉండు. బాబు బాబు. నేనా? నిన్నే బాబు. ఈ వీడియోలో ఉంది మీ ఆవిడే కదా? అవును అంకుల్, మా ఆవిడే. ఈ బట్టలేంటి బాబు? పెళ్లికి ముందైతే ఓకే, పెళ్ళైన తర్వాత కూడా కొంచెం పద్ధతిగా ఉండాలి కదా. అంకుల్ తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అందుకే వీడియోలు చేస్తున్నప్పుడు ఇలాంటి బట్టలే వేసుకుంటుంది. ఇంట్లో వేసుకుని తిరిగితే పర్వాలేదు, వీడియోలో వేసుకుంటే అవ్వా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారనేది నాకు అనవసరం అంకుల్, తన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. చూడు బాబు, నేను ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వను, నువ్వు మా వాడు కాబట్టి చెప్తున్నా. అమ్మాయిని ఇలాంటివన్నీ మానేసి వేరేదైనా చేసుకోమను. అంకుల్ మీరు పెళ్ళికి ముందు ఏ జాబ్ చేసేవాళ్ళు? గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. పెళ్లి తర్వాత? ఇప్పుడు అదే చేస్తున్నా 25 ఇయర్స్ నుంచి. ఓ, 25 ఇయర్స్ నుంచి ఒకటే జాబ్ అంటే చాలా గ్రేట్ అంకుల్. మరి చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ చేయడమే కదా. అదేంటి అంకుల్, మనం మాత్రం పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఇష్టం వచ్చిన జాబ్ చేయాలి, కానీ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ గోల్స్ని డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకోవాలా? మనకొక రూల్, వాళ్ళకొక రూలా? ఇంకా బట్టల విషయం అంటారా, మనం ఎవరు సార్ వాళ్ళకి ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి? వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అయినా గుడికి వెళ్ళినప్పుడు చీరలోనే వెళ్ళాలి, పబ్కి వెళ్ళినప్పుడు వన్ పీస్లోనే వెళ్ళాలి, ప్రొఫెషన్ బట్టి ప్లేస్ని బట్టి బట్టలు ఉండాలి. అయినా మీరు పెద్దవాళ్ళు, మీకు ఇవన్నీ తెలియనివి కాదు. వెళ్ళొస్తాను అంకుల్, థ్యాంక్స్ ఫర్ అడ్వైస్. ఏమిటో ఈ కుర్రగారు సజెషన్స్ తీసుకోరు. ఏంటి ఎదురింటి అంకుల్తో ఏదో ముచ్చట్లు పెడుతున్నావు? అదా, అంటే ఆయన్ని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అంట, నీతో ఒక ఫోటో కావాలన్నాడు. అదే ఉంది, ఇప్పిస్తాలే అని చెప్పా. అదేంటి పొద్దున్న నేను హగ్ చేసుకుంటే వద్దన్నావు, ఇప్పుడు నువ్వే వచ్చి హగ్ చేసుకుంటున్నావు? చెప్పా కదా నైట్ అయితే నీకు కావాలనిపిస్తుందని. ఏడ్చారులేండి, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవుదాం పదండి.
తీసుకోండి. చాలా బాగుంది కాఫీ. చాలే ఆపండి. నిజంగానే. హా, ఇంకేంటి సంగతులు? ఏముంది, అంతా నార్మల్. సుమా, నీ బొటిక్ బిజినెస్ ఎలా నడుస్తుంది? ఇంకెక్కడి బొటిక్ బిజినెస్, రీసెంట్గా క్లోజ్ చేసిందిగా. ఆ, అవునా? ఎందుకే? కాలేజ్ టైం నుండి బొటిక్ బిజినెస్ అనేది నీకు ఒక డ్రీమ్ కదా. అవునే, పాప పుట్టక ముందు వరకు ఫ్యామిలీ లైఫ్, వర్క్ లైఫ్ని చాలా బాగా మేనేజ్ చేశాను. పాప పుట్టాక మొత్తం దాన్ని చూసుకోవడానికే నా టైం అంతా సరిపోతుంది. అదేమైనా పెద్ద ప్రాబ్లమా? ఎవరినైనా కేర్ టేకర్ని హైర్ చేసుకోవచ్చు కదా, వాళ్ళే చూసుకుంటారు. అంటే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అవునా? అదెప్పుడు? 2 వీక్స్ ముందే కన్ఫర్మ్ అయింది. మా అత్తయ్య మా ఆయన ఇంట్లో ఉండి పాపను చూసుకోమన్నారు. అలా అని నీ డ్రీమ్స్ని వదిలేసుకుంటావా? నాకు వేరే ఆప్షన్ లేదే. అందుకే ఇలాంటిదేదో జరుగుతుందని పెళ్లికి ముందే చెప్పేశా మా ఆయనతో, నో కిడ్స్ అని. అవునా? మరి దానికి మీ ఆయన ఒప్పుకున్నాడా? యాక్చువల్లీ మా ఆయనకు కూడా కిడ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. సో డింక్ ఫాలో అవుతున్నాం. డింక్ అంటే? డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, ఈ హెడ్ఏక్ అంతా ఏం లేకుండా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడమే. నువ్వైనా తొందరపడి పిల్లల్ని కనకుండా లైఫ్ని ఎంజాయ్ చేయవే. సరేనే. సరేనే. ఒకతే ఉంది, వెళ్ళాలి. సరే, వెళ్తాం. సరే, నెక్స్ట్ టైం తప్పకుండా ఈసారి టైం చూసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. తీసుకోండి. యువర్ వెల్కమ్. ఏంటి ఏదో పాలసీ అంటున్నారు? అదా, నాకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. నీ ప్రెగ్నెన్సీకి, రేపు మనకు పుట్టబోయే పిల్లల ఫ్యూచర్కి ఇంకో 2 ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నా. పిల్లలా? అప్పుడే పిల్లలకి ఎందుకండి? ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పుడేనా అంటే, రేపో మాపో మనకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళ ఫ్యూచర్కి మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. అది కాదండి, యాక్చువల్లీ లిఖిత, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. రేపో మాపో మనకు పిల్లలు పుడితే వాళ్ళని చూసి మీ అమ్మ, నాన్న, మా అమ్మ ఎంతో సంతోషిస్తారు తెలుసా. నేను కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాడితో ఆడుకుంటూ నాన్న అని పిలిపించుకోవాలనుంది. నీకు విషయం తెలుసా, నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీకెండ్స్లో మా ఇంటి చుట్టుపక్కల పిల్లలందరినీ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడేవాడిని. అసలు టైమే తెలిసేది కాదు. అంత ఇష్టం నాకు పిల్లలంటే. మనం కూడా త్వరగా పిల్లల్ని కనేసి వాళ్ళకు కూడా కావాల్సినవన్నీ కొనాలని ఉంది. రే, అమ్మాయిని ఒకసారి హాస్పిటల్లో చూపించరా, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో. అబ్బా, అలా ఏం ఉండదులే అమ్మా, తను చాలా హెల్తీగా ఉంది. నీకేం తెలీదురా, పైకి హెల్దీగానే ఉంటారు, లోపల ఏం రోగాలున్నాయో ఏమో ఎవరు తెలుసు. పైగా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా వస్తాయి. నేను చూసుకుంటాలే. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంది నా గురించే కదా. అబ్బా లిఖిత, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికి వెళ్ళు. ఏదో ప్రాబ్లం ఉందని ఏదో అనుకుంటున్నాను కదా, క్లియర్ చేసుకొని. అవునమ్మా, పెళ్ళే 3 నెలలైనా పిల్లలు ఊసలేకపోతే అడగరా? ఏ అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని? లేక రూల్ ఏమైనా ఉందా? అది మా ఇష్టం. ఇంకెందుకమ్మా పెళ్ళిళ్ళు చేసేది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికా? కొంచెమైనా బాధ్యత ఉండాలిగా. నేను ఇప్పుడే రెడీగా లేను విజయ్ పిల్లల్ని కనడానికి. నాకు టైం కావాలి.
ఓకేనా? వాడికి ఓకే కాదమ్మా. వాడికి పిల్లలంటే ఇష్టం. అది మీరు కాదు, ఆయన్ని చెప్పనివ్వండి. చెప్పరా. అవును లిఖిత, అమ్మ చెప్పింది నిజమే. నాకు పిల్లలంటే ఇష్టం. నాకు పిల్లలు కావాలి. నాకు ఇష్టం లేదు విజయ్ ఇప్పుడు పిల్లల్ని కనడానికి. ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడా? ఎప్పటికైనా? ఎప్పటికీ అని నేనేమన్నా చెప్పానా? ఇప్పటికీ అంటున్నా. అదే ఇప్పటికే అంటే ఒక టైం ఉంటుంది కదా. ఒక 1 year వరకు ఓకేనా? సరే, ఒక 1 year వరకు ఈ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ నేను డిస్టర్బ్ చేయను. ఓకేనా? రేయ్, నీకేమన్నా తల తిరుగుతుందా? అమ్మా, నువ్వు విషయంలో జోక్యం చేసుకోకు. మేము డిసిషన్ తీసుకున్నాం, ఇంకొదిలే. అత్తమ్మా, మీకు అంత ప్రాబ్లంగా ఉంటే నేను అన్ని టెస్టులు చేయించుకుంటాను. ఓకేనా? అబ్బా లిఖిత, క్లారిటీ ఇచ్చావు కదా, అనవసరంగా మాట్లాడుకో. పెద్దదానిగా నాకు ఇచ్చే మర్యాద ఇదేనా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏంటి లిఖిత ఇది? హ్మ్? హాయ్. హాయ్. ఏంటే ఏమైంది? అర్జెంటుగా కలవాలన్నా? ఏంటే కొంపదీసి ఏమైనా గుడ్ న్యూసా? అది కాదే, నేను మీ ఇద్దరితో ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటే కొంపతీసి మీ ఆయనకి మ్యాటర్ లేదా ఏంటి? అబ్బా, ఫస్ట్ నన్ను చెప్పనిస్తారా? ఉండవే, దాన్ని చెప్పనివ్వు. అది నేను పిల్లల్ని వద్దనుకుంటున్నా. ఇప్పుడా? ఎప్పటికీ. సూపర్ డెసిషనే. వెల్కమ్ టు ద క్లబ్. ఈ డెసిషన్ నువ్వు మీ ఆయన కలిసే తీసుకున్నారా? లేదే, ఈ విషయం ఇంకా ఆయనకు తెలీదు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది మీ ఆయనకి కదా. చెప్దాం అనుకున్నానే, కానీ ఏం జరిగిందో తెలుసా? అది జరిగింది. ఓ మై గాడ్. ఆయనకి పిల్లల మీద ఉన్న పిచ్చికి ఈ పాటికి ఎప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసేవాడు, కానీ నా కోసం ఆగాడు. ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఏముంది, మాకెలా చెప్పావో డైరెక్ట్గా వెళ్ళి అలాగే చెప్పేసాయి. పాపమే, మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా సపోర్ట్ చేస్తాడు. ఈ విషయం చెప్తే హర్ట్ అవుతాడేమో. అయితే వెళ్ళి పిల్లల్ని కనేసాయి. అమ్మో, అది నా వల్ల కాదు. ఈ విషయం చెప్తే ఆయన హర్టు అవ్వకూడదు అండ్ దీనికి ఒప్పుకోవాలి. ఎలా చెప్పను? ఇదేదో కర్రా విరగకూడదు పాము చావాలని అంత కష్టంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? అంటే అది ఇప్పుడిప్పుడే నా కెరీర్లో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా వాటన్నిటికీ పిల్లలు అడ్డం వస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. అంతెందుకే, నువ్వెంత ప్యాషన్తో బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేసావు, కానీ నీకు పిల్లలు పుట్టాక అన్నీ ఆపేయాల్సి వచ్చింది. సో నేను అందుకే ఈ డెసిషన్ తీసుకున్నానే. నాకు పిల్లలు పుడితే నేను అన్నీ ఆపేయాల్సి వస్తుందేమో. అయినా చెప్పు, నీకు ఆ విషయం మీద బాధగా లేదా? బాధ లేదని చెప్పను, కానీ బాగుంది. బాగుందా అంటే? బేసిక్గా నాకు పిల్లలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదే, కానీ ఎప్పుడైతే వాడితో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా కెరీర్, నా ప్యాషన్ అసలు ఏవి గుర్తుకొచ్చేవి కాదు. టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు నాకు. అప్పుడప్పుడు వాడు అమ్మ అమ్మ అని సగం సగం పలుకుతాడే, అప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. దానికోసం నా కెరీరే కాదు, లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయాలనిపిస్తుంది. హే లిఖిత, నువ్వు గాని దాని మాటలు విన్నావో అది నిన్ను మార్చేస్తుంది. నువ్వు అస్సలు టెంప్ట్ అవ్వకు, ఇలాగే ఉండు.
మ్. ఆ, నేనేం టెంప్ట్ అవ్వట్లేదు. నువ్వు ముందు ఈ మ్యాటర్ని మీ ఆయనకి ఎలా చెప్పాలో అది ఆలోచించు. అది అర్థం కాకే కదా మిమ్మల్ని రమ్మంది. ఒక పని చెయ్. ఇప్పుడు ఎవరైనా దేనైనా ఇష్టపడితేనే కదా కావాలని కోరుకుంటారు. అదే దాని మీద ఇష్టం పోతే కావాలని కోరుకోరుగా. అంటే మీ ఆయనకి పిల్లలంటే ఇష్టం కాబట్టే కదా కావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లల మీద ఇష్టం తీసేయ్, అప్పుడు ఒప్పుకోవచ్చేమో. హా, ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇది ట్రై చేయనా? కదా, వెళ్ళా పనిలో ఉండు. థ్యాంక్స్ ఏ, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం పిల్లాడండి బాబు. 24 గంటలు ఏడుస్తూనే ఉంటాడు. తల పగిలిపోతుంది నాకు ఆ సౌండ్తో. ఇలాంటప్పుడే నాకు అనిపిస్తుంటుంది పిల్లలు లేకపోతే బాగుండని. పిల్లలు అన్న తర్వాత ఏడుస్తారే. చిన్నప్పుడు నువ్వే ఆడవలేదా, నేను ఆడవలేదా? అదంతా కామన్. సర్లే ఉండు, కొంచెంసేపు వాళ్ళని ఆడించేసి వస్తా. రీల్స్ కూడా చేసుకోనివ్వట్లేదు. ఛీ, వీటితోనే సరిపోతుంది టైం అంతా. ఏంటే ఇల్లంతా ఎలా ఉంది? ఆ ఎదురింటి చింటుకాడున్నాడు కదా, వాడు రోజు ఇంటికొచ్చి గందరగోళం చేస్తున్నాడు. సర్దుకోలేక చస్తున్నా. పిల్లలు అన్న తర్వాత అలానే గొడవ చేస్తారే. అయినా వాళ్ళు అల్లరి చేస్తేనే చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది. ఛా, ఇలాంటప్పుడే అనిపిస్తుంది అసలు పిల్లలే వద్దని. రేపు నీ పిల్లలు చేస్తే నీకు కోపం రాదు, ప్రేమ వస్తుంది. ఇదిగో తీసుకో. ఛీ. మ్మ్. హ్మ్. హ్మ్. ఏంటండి ఏదో తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదే, మనకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఊరికే ఈరోజు మా ఆఫీస్ కొలీగ్ తనకు పాప పుట్టిందని పార్టీ ఇచ్చాడు. పాప భలే క్యూట్గా ఉంది తెలుసా. నువ్వు చెప్పు, నీకెవరు కావాలి, పాపా బాబా? ఈ రోజుల్లో ఎవరైతే ఏముందిలేండి. నాకైతే ఫస్ట్ పాప కావాలి. మ్మ్. ఫస్ట్ అమ్మాయి అంటే అంటే సెకండ్ చైల్డ్ కూడా అనుకుంటున్నారా? హా, పాపకు తమ్ముడు ఉండాలి కదా, సో సెకండ్ చైల్డ్ బాయ్ కావాలి. పా దేవుడా, నేను అసలు పిల్లలే వద్దంటే ఈయనేంటి ఇద్దరు కావాలంటున్నాడు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలి పిల్లలు వద్దని? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఆ, అదేం లేదండి. లేదు, ఎందుకో టెన్షన్ పడుతున్నావు. ఏంటో చెప్పాలనుకుంటున్నావు, ఏంటది? ఆ, అదేం లేదండి. నీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే. సేఫ్టీ ఉందా? ఉంది లేవే. ఏంటే, ఐడియా వర్కౌట్ అయిందా? లేదే. ఏ, మా ఆయన చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడే. అసలు కాంప్రమైజ్ అయ్యేలా లేడు. పిల్లలు కావాలంటున్నాడు పక్కా. అవునే, నాకు డౌటు. నువ్వు పిల్లలొద్దనుకుంటున్నావు కదా, అంటే నువ్వు మీ ఆయన ఇప్పటిదాకా కలవలేదా? ఏం మాట్లాడుతున్నావే? మనం ఆగిన అబ్బాయి లాగుతారా? ఏదో సేఫ్టీతో మేనేజ్ చేస్తున్నాం కానీ
ఇంకా మేనేజ్ చేయడం చాలా కష్టం. మొన్న వాళ్ళమ్మ కూడా వచ్చింది. పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడిగింది. ఓహో, ఐడియా. ఏంటి? నువ్వు మీ ఆయన డింగ్ కల్చర్ ఫాలో అవుతున్నారు కదా, అంటే మీరిద్దరూ పిల్లలు వద్దని ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు కదా. మీరు మా ఇంటికి వచ్చి ఇండైరెక్ట్గా పిల్లలు వద్దని మా ఆయన్ని కన్విన్స్ చేస్తే? నైస్ ఐడియా. పైగా మా ఆయన మంచి మోటివేటర్. ఆయన తలుచుకుంటే మీ ఆయన్ని ఈజీగా మార్చేస్తాడు. హా, అయితే రేపే మీరు మా ఇంటికి డిన్నర్కి వచ్చేసేయండి, సరేనా? అయితే నేను కూడా మా ఆయన్ని తీసుకొస్తానే, అందరం కలిసినట్టుంటుంది. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నువ్వు వచ్చావనుకో ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఒకరిని కనింది, ఇంకొకరిని కనే ప్రాసెస్లో ఉంది. దీన్ని చూస్తే మా ఆయన నన్ను కూడా పిల్లల్ని కనమని ఫోర్స్ చేస్తాడు. నువ్వు వద్దే బాబు, నువ్వు వచ్చేసే మీ ఆయన్ని తీసుకొని, సరేనా? ఓకేనే. సరే, మనం ఏమైనా ఆర్డర్ చేసుకుందామా? తినండి. అన్నయ్య, రైస్. నువ్వేంటి నిల్చొని అమ్మలా వడ్డిస్తున్నావు? వచ్చి కూర్చో. ఈరోజు మండే కదే, నేను ఉపవాసం. నేనేం తిన్ను, మీరు కానివ్వండి. ఎందుకే ఈ ఉపవాసాలు అన్నీ? మంచి హస్బెండ్ దొరికాడు కదా. అది మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి పెరుగు చట్నీ తీసుకొస్తాను. మాట్లాడండి. ఇంకేంటి బ్రో విషయాలు? మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బానే ఉంది బ్రో. హనీమూన్ పీరియడ్ కదా, చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. బ్రో, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. పిల్లల్నేం ప్లాన్ చేయలేదు కదా? అంటే నాకుంది, లిఖిత అప్పుడే వద్దంటుంది బ్రో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లల్ని కనకపోవడమే మంచిది. మమ్మల్ని చూడండి, పెళ్ళైనప్పుడే ఇద్దరం పిల్లల్ని వద్దనుకున్నాం. హ్యాపీగా జాబ్ చేసుకుంటూ బాగా సంపాదించుకుంటూ 6 monthsకి ఒకసారి ఫారిన్ ట్రిప్ వేస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. మొన్న ఒక ఆర్టికల్లో చదివా, ఒక సర్వేలో పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళని పెద్ద చేసేసరికి సగం జీవితం వేస్ట్ అయిపోతుందంట. మరి అలాంటప్పుడు ఎందుకండి కనడం? అదేంటి బ్రో పిల్లలు ఎందుకంటావు? వాళ్ళే కదా మన ప్రేమకు ప్రతిరూపం. వాళ్ళుంటేనే కదా ఇంట్లో అందం ఆనందం. పిల్లల్ని పెంచడం అనేది ఒక బరువు కాదు బ్రో, అదొక బాధ్యత. అందులోనూ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళని కేవలం కపుల్స్ అని మాత్రమే అంటారు. అదే వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళొక కంప్లీట్ ఫ్యామిలీ అంటారు. మన జీవితంలో మనం సంపాదించిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే అది పిల్లలే బ్రో. నా దృష్టిలో అమ్మ అని పిలిపించుకోకపోతే ఒక ఆడదానికి, నాన్న అని పిలిపించుకోకపోతే మగాడి జీవితానికి అర్థమే ఉండదు. సరే అన్నయ్య, మేము వెళ్తాం. బాయ్ బాయ్ బ్రో. నేను కింది వరకు వెళ్ళొస్తాను. ఏ, ఏమైందే? మన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఏంటే వర్కౌట్ అయ్యేది? ఎవరికైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కానీ మీ ఆయనకి పిచ్చుందే. పిచ్చి, మామూలు పిచ్చి కదే, పిచ్చి. మరి ఆయన డెసిషన్ మార్చుకోలేదా? ఆయన స్పీచ్ వింటే పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు కనడానికి రెడీ అయిపోతారు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మేం కూడా రెడీ అయిపోతాం. నీకు మీ ఆయనకు దండం. పదండి వెళ్దాం. మై గాడ్, పీరియడ్స్ రాక 2 weeks అవుతుందంటే కొంపతీసి దానివల్లేనా? అయ్యో, నో, ఛాన్సే ఉండదు. అబ్బా, రిస్క్ ఎందుకు, టెస్ట్ చేసుకుంటే పోలా. ప్రెగ్నెన్సీ కిట్. ఓకే, డన్.
హలో హా సార్ చెప్పండి. నా ల్యాప్టాప్ కనిపించట్లేదు. నాకు లంచ్ అయినా పెట్టేసి ఇస్తావా లేదా? ఛ! సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఏమైందిరా అలా ఉన్నావు? 2 డేస్ నుంచి ఇలానే డల్గా ఉన్నావు. హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? హో, ఒంటరిగా ఉండి బోర్ కొడుతుందా? పోనీ ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? ఓకేనా? నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ఏమన్నావు? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంత మంచి హ్యాపీ న్యూస్ అంత డల్గా చెప్తావేంటే? ఉండు, మా అమ్మకు ఫోన్ చేస్తా. నువ్వు కూడా మీ అమ్మ నాన్నకి ఫోన్ చేయి. నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దండి. ఏంటి ఏమన్నావు? నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దండి. నాకు పిల్లల్ని కండం ఇష్టం లేదు. పిల్లల్ని కండం ఇష్టం లేదా? ఏంటి ప్రాంక్ చేస్తున్నావా ఆట పట్టించడానికి? అయ్యో లేదండి, నేను నిజమే చెప్తున్నాను. నాకు పిల్లలు వద్దు. అదేంటి లిఖిత, మనిద్దరం చాలా కలలు కన్నాం కదా పిల్లల కోసం. మనం కాదు, మీరు. అండ్ నాకు పిల్లలు వద్దని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. మరి ఆ రోజు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటి, ఎవరైనా ఒకటే అన్నావు? అవును అన్నాను, అంతేకాని నాకు పిల్లలు కావాలి అని అనలేదు కదా. ఏంటి లిఖిత, ఏ రోజు పిల్లలు వద్దని కూడా నాతో చెప్పలేదు కదా. నేను మీతో చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీకు పిల్లలపైన ఉన్న పిచ్చి ప్రేమను చూశాక అది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే చాలా సఫర్ అయ్యాను. మరి పిల్లల్ని కండం ఇష్టం లేనప్పుడు నాతో కాపురం ఎందుకు చేశావు? ఒక భార్యగా మీ సంతోషాన్ని తీర్చడం నా బాధ్యత. అయినా నేను వద్దంటుంది పిల్లల్ని, మిమ్మల్ని కాదు. ఏంటి లిఖిత, ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. చూడండి, అయినా నేను మీకు పెళ్ళికి ముందే చెప్పాను నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతుకుదాం అనుకుంటున్నా అని. దానికి మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడేంటి ఇదంతా? దానికి దీనికి సంబంధం ఏంటి? అండ్ మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. అది యా యా కమింగ్. ఏమన్నా ఈవినింగ్ మాట్లాడుకుందాం లిఖిత. నాకు ఆఫీస్లో కొంచెం మీటింగ్ ఉంది.
ఎక్కడున్నావు? వస్తున్నా. నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ఆ, అదేంటండి అలా అడిగారు? ఇప్పుడు పిల్లలు వద్దంటున్నావు, రేపు నన్ను కూడా వద్దంటావేమో అని అడుగుతున్నాను. ఆ, నేను మిమ్మల్ని ఎందుకు వద్దంటానండి? మీరంటే నాకు ప్రాణం. మీరు లేకుండా నేను నిజంగా ఉండలేను. మరి ఇప్పుడు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? ఆ, సరే చెప్తా వినండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మది నాన్నది కూడా అరేంజ్డ్ మ్యారేజే. అమ్మకి చిన్నప్పటి నుండి భరతనాట్యం అంటే ప్రాణం. తను మంచి డాన్సర్ కూడా. తనకు చాలా మెడల్స్ కూడా వచ్చాయి భరతనాట్యంలో. తనకంటూ లైఫ్లో ఏదో సాధించి ఒక గొప్ప స్థాయిలో ఉండాలన్నది అమ్మ డ్రీమ్. తను చాలా కలలు కనింది. అంతలోపే మా తాతయ్య అమ్మకి నాన్నతో పెళ్లి చేసేశారు. అమ్మ అప్పటికీ తాతయ్యకి చాలాసార్లు చెప్పి చూసిందంట, నాకింకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని. కానీ తాతయ్య వినిపించుకోలేదు. పోనీ పెళ్ళయ్యాక నాన్నైనా అర్థం చేసుకున్నాడా అంటే అదే లేదు. పెళ్ళైన 2 yearsకే నేను చెల్లి వెంటనే పుట్టేశాము. సో అమ్మ ఫినాన్షియల్గా కంప్లీట్గా నాన్నపైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. తనకంటూ సొంత డెసిషన్ తీసుకునే హక్కు ఉండేది కాదు. అంటే ఇది మా ఇంట్లో ఒక్కటే ఉండే ప్రాబ్లం కాదు, ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే ప్రాబ్లమే ఇది. అంటే దీనికి కారణం నేనే సంపాదిస్తున్నా కదా, నా వల్లే ఇల్లు నడుస్తుందనే మగాడి ధీమా. అలా అని మన నాన్నలు అమ్మల్ని బాగా చూసుకోరా అంటే అది కాదు, బాగానే చూసుకుంటారు. కానీ ఎక్కడో ఒక చిన్న చూపు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, నా లైఫ్లో నేను దేనికి మగాడి పైన డిపెండ్ అవ్వకూడదు అని, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతకాలి అని. నాకిప్పుడున్న ఈ నేమ్ అండ్ ఫేమ్ ఏదీ ఊరికే రాలేదు విజయ్. చాలా కష్టపడ్డాను ఈ స్టేజ్ వరకు రావడానికి. అంతెందుకు, నేను వీడియో స్టార్ట్ చేసే కొత్తల్లో మా ఇంట్లో వాళ్ళే వద్దన్నారు. ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. బంధువుల సూటిపోటి మాటలు, ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చేవి తెలుసా. కానీ వాటన్నిటినీ నిలదొక్కుని అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాను. మా ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చేశాను. ఇప్పుడు నాకున్న డ్రీమ్స్ అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మకు బంగారం కొనియాలి, వాళ్ళకంటూ ఒక సొంతిల్లు కట్టియాలి. నేను ఇంకా చాలా గోల్స్ రీచ్ అవ్వాలి. ఈ డ్రీమ్స్ అన్నీ ఇలా ఈ పిల్లల వల్ల కొలాప్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నువ్వే ఆలోచించు, ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా అని. నాకు ఇది ఈజీగా లేదు, కానీ పిల్లల వల్ల నా డ్రీమ్స్ని స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు విజయ్. అండ్ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు రీసెంట్గానే ఒక్క మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. 3 monthsలో షూట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. కేవలం ఆ రీజన్ కోసం అయితే నేను ఆ డెసిషన్ తీసుకోలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
విజయ్, ఈవినింగ్ ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వస్తావా? ఏ అది మనసేం బాగాలేదు, కొంచెం బయటికి వెళ్దామని. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నాకు రావడం కుదరదు. అయినా నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ కదా, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. తిను. నాకొద్దు, నేను తిన్ను. హ, అలా ఆకలితో ఉండకూడదు విజయ్. నేను తిన్నాను చెప్పాను కదా. ఒక్కసారి విజయ్, విజయ్ అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? పోనీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి లిఖిత? నాకు పిల్లలొద్దు. ఇప్పుడొద్దా? ఎప్పటికీ వద్దు. అదే దేనికి? చూడు, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. బాగా డబ్బు సంపాదించాలి, ఇల్లు, కార్ కొనాలి, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఉంది. వీటన్నిటికీ పిల్లలు అడ్డం వస్తారు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు స్పెండ్ మై ఎనర్జీ అండ్ టైమ్ ఆన్ ద కిడ్స్. ప్రపంచంలో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల కన్నా ప్రతి ఒక్కరూ లైఫ్ లో సక్సెస్ అయ్యారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓ అవునా? అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 5%? పోనీ 10%? అంటే మిగతా ఆడవాళ్ళకి ఎవరికి గోల్స్ లేవనుకుంటున్నావా? ఉన్నాయి, కానీ అవి వాళ్ళ పిల్లల కోసం త్యాగం చేస్తారు. మీ మగవాళ్ళు మా త్యాగాన్ని ఎప్పటికీ గుర్తించరు. మమ్మల్ని ఒక వంటింటి కుందేల్లాగే ట్రీట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు లిఖిత? నిజాలు ఇలానే ఉంటాయి విజయ్. ఈ రోజుల్లో మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ గా జాబ్ చేసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనం కూడా ఉండొచ్చు కదా అలా. అలా చెప్పే కదా మమ్మల్ని పెళ్లి చేసుకునేది. కానీ 2 years అయ్యేలోపే 2 పిల్లల్ని చేతిలో పెట్టేస్తారు. ఇంకా వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది. జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కంప్లీట్ గా మీ పైన డిపెండ్ అయ్యేలా చేస్తారు. తరతరాలుగా మీ మగవాళ్ళు మా పైన వాడుతున్న స్ట్రాటజీ ఇదే కదా. నాకు అలా బ్రతకడం ఇష్టం లేదు. ఈ సొసైటీలో ఐ రియల్లీ వాంట్ టు బి ఏ ఇండిపెండెంట్ అండ్ సక్సెస్ఫుల్. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, ఏంటి మాటి మాటికి ఇండిపెండెంట్ ఉమెన్ అంటున్నావు? ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి ఇండిపెండెంట్ అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు. రోడ్ సైడ్ ఆకుకూరలు అమ్ముకున్న అబ్బాయి ఇండిపెండెంటే. రాకెట్లో మూన్ మీదకి వెళ్ళిన కల్పనా చావ్లా కూడా ఇండిపెండెంటే. ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ కోసం 9 to 5 జాబ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్న ప్రతి హ్యూమన్ ఇండిపెండెంటే. నీకోటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇండిపెండెంట్గా బతకడం అంటే ఎవడి మీద ఆధారపడకుండా బతకడం అంతే తప్ప అందరినీ వద్దనుకుని బతకడం కాదు. ముందే రెండింటికి తేడా తెలుసుకో. ఇది మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీయా? అవును డాక్టర్. పెళ్ళయి ఎన్నాళ్ళయింది? 6 months అవుతుంది. ఓ, ఎర్లీ ప్రెగ్నెన్సీయే. మరెందుకు అబార్ట్ చేయించుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఉమెన్కి ఎంత ఇంపార్టెంటో తెలుసా? అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, సో ఐ హ్యావ్ టు డూ ఇట్. మీకు ఇష్టమైతే మాకేం ప్రాబ్లం లేదు, బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ మీకు కొన్ని టెస్టులు చేయాలి. టెస్ట్లు అంటే అబార్ట్ చేయడానికి మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్ట్. ఓకే డాక్టర్. ఓకే, రిసెప్షన్లో వెయిట్ చేయండి, మా నర్స్ వచ్చి గైడ్ చేస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.
చూడు లిఖిత, నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, బట్ మెంటల్గా కొంచెం వీక్గా ఉన్నావు. అంతా ఓకేనా? అలాంటిదేం లేదు డాక్టర్. మరి ఈ టైంలో అబార్షన్ అంటే కొంచెం కష్టమే కదా? ఆ, పర్వాలేదు డాక్టర్, మీరు చేసేయండి. నో, అలా చేయకూడదు. అలా చేస్తే యాంగ్జైటీ అండ్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడు. 3 days తర్వాత నీ మెంటల్ హెల్త్ చెక్ చేసి నార్మల్గా ఉంటే మాత్రమే వీ కెన్ గో ఫర్ అబార్షన్. ఓకే? ఓకే డాక్టర్. సరే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వట్లేదేంటి? వాట్ ద ఫక్? పాస్వర్డ్ కూడా మార్చలేదే. ఏమైంది అసలు? లేదే, ఓపెన్ అవ్వట్లేదు. చాలాసార్లు ట్రై చేశాను, ఇన్స్టాగ్రామ్కి మెయిల్ కూడా పెట్టాను. అసలు నాకేం అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చేయవే, లేదంటే నా ఇన్నాళ్ళ కష్టం ఊరికే వేస్ట్ అయిపోతుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకే, నేను కనుక్కుంటా దాని గురించి. సరేనే, ఉంటాను. ఏమైంది? అది నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయిందండి. దానికా ఇంత ఫీల్ అవుతున్నావు? కొత్తది క్రియేట్ చేసుకో. అదేంటండి అంత ఈజీగా చెప్తున్నారు? ఎంత కష్టపడ్డాను తెలుసా నేను ఇంతవరకు రావడానికి. అబ్బాయిలకైతేనే కష్టం, అమ్మాయిలకే ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. హలో, నా పేమెంట్ ఎప్పుడు క్లియర్ చేస్తారండి? ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామే లేదు కదండి. అవునండి, నేను పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 month పైనే అవుతుంది. నాది హ్యాక్ అయి 1 day అవుతుంది. ఏమో అండి, ఇప్పుడు ఆ పోస్ట్ చూడకుండా మేము పేమెంట్ చేయలేము. మీరు ప్రమోట్ చేశారని ప్రూఫ్ ఏంటి? అసలు ఎంత దరిద్రంగా ఎలా ఉంటారో మనుషులు, వర్క్ చేయించుకొని పే చేయకుండా. అయ్యో, ఈరోజు 10 o'clock అపాయింట్మెంట్ ఉంది కదా, లేట్ అయిపోయింది. హలో హలో డాక్టర్, నేను లిఖితాని. అది ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా. అవును, మరి ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఎనీ ప్రాబ్లం? అది నైట్ లేట్గా పడుకున్నాను, బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ మెలకువ రాలేదు. నేను ఇప్పుడు రావచ్చా? ఈరోజు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, సో కుదరకపోవచ్చు. పోనీ రేపు రానా? నో, నెక్స్ట్ 2 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. సో నేను వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే డాక్టర్.
అబార్షన్ చేయించుకుంటున్నావా? అంటే ఒక ప్రాణం తీసేస్తున్నావా? అలా జరగకూడదనే వెంటనే చేయించుకుంటున్నా. నీకేమన్నా పిచ్చి పట్టిందా లిఖిత? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీకు చాలాసార్లు నా ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేయాలి? ఐ వాంటెడ్ టు డూ దిస్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లిఖిత. దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోవద్దు. ప్రెజెంట్ నాకున్న ఒకే ఒక్క సొల్యూషన్ ఇదే. దీనికి నేను ఒప్పుకోను లిఖిత. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇది చేయకూడదు. మీరెన్నైనా చెప్పండి, నేను ఖచ్చితంగా అబార్షన్ చేయించుకుంటాను. నా డ్రీమ్స్ని నేను సాక్రిఫైస్ చేసుకోలేను. ఇది మాత్రం ఫిక్స్. లిఖిత, నేను చెప్పేది విను. నేను చెప్పేది విను అంటున్నా కదా. లిఖిత, నేను చెప్పేది విను. అసలు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. అందరు నాదే తప్పన్నట్టు చూస్తున్నారేంటి? హలో సార్. హాయ్ మేడం, ఈరోజు సార్ అవైలబుల్గా ఉన్నారు. మీరు స్టోరీ డైరెక్షన్ కోసం ఆఫీస్కి వస్తారా? ఓకే సార్. నాకు లొకేషన్ అవి సెండ్ చేయండి, నేను కలుస్తాను. ఓకే మేడం, సెండ్ చేస్తాను. ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారంట, టైంకి వచ్చేయండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు లిఖిత రెడీ అయ్యి? స్టోరీ నరేషన్ ఉంది, ప్రొడ్యూసర్ రమ్మన్నాడు. స్టోరీ నరేషనా? ఈ టైంలోనా? ఇండస్ట్రీ పీపుల్కి ప్రాపర్ టైమింగ్స్ అంటూ ఉండవు. క్రియేటివ్ పీపుల్ ఎప్పుడైనా వర్క్ చేస్తారు. అది కాదు లిఖిత, లేట్ నైట్ అయింది, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. ఆపర్చునిటీస్ అనేవి ప్రతిసారి రావు, ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి. ఇలా టైం ముహూర్తాలు చూసుకుంటూ కూర్చుంటే ఉన్నవి కూడా పోతాయి. పోతే పోని, వేరొకటి చూసుకుందాం. ఇంత నైట్ టైం వద్దు, మంచిది కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి విజయ్? నేను నీ మాటకు ఎదురు చెప్పినప్పటి నుండి చూస్తున్నా. నేను చేసే ప్రతి దానికి నో చెప్తున్నావు. అంటే నీ మాటను ఎదిరిస్తే నన్ను ఇంకేది చేయనియవా? నేను అలా ఏమనలేదు. మొన్నటిదాకా ప్రెగ్నెన్సీ ఉంచుకో 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 అని గోల చేశావు. ఇప్పుడేమో నాకు హీరోయిన్గా ఆపర్చునిటీ వస్తుందంటే లేదు వదిలేసుకో, వేరే చూసుకో అంటున్నావు. ఓ, భార్యలు భర్త కంటే ఎదిగితే మీకీగో కదా, మేమెప్పుడూ మీ కిందే ఉండాలి కదా. ఆగిపోయావే, కొట్టు కొట్టు. మేమెదిరిస్తే మీ మగాళ్ళు చేసే పని ఇదే కదా. ఛీ, చూడు, నువ్వెన్నైనా చెప్పు, నాకు నచ్చింది నేను చెయ్యాలనుకున్నదే చేస్తా. నన్ను ఆపాలని ట్రై చేసావో అస్సలు బాగో చెప్తున్నా. నీకు నచ్చింది చేసుకుని చావు పో. ఛే, హాయ్ లిఖిత. హలో సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రా కూర్చో. సార్, స్టోరీ నరేషన్ అంటే ఆఫీస్లో కదా ఉండాల్సింది, మరి ఇక్కడికి పిలిపించారేంటి? లొకేషన్కి వెళ్ళి బాగా తిరిగి తిరిగి టైర్డ్ అయ్యాను, సో అందుకనే ఇక్కడ ప్లాన్ చేశాను. ఓ, ఓకే సార్. అవును, మన ఫిలింలో హీరోయిన్గా చేయబోతున్నావు కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్? ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ గ్రేట్ సార్. మీరు తలుచుకుంటే ఎంత పెద్ద హీరోయిన్తో అయినా చేయించుకోగలరు. కానీ నాలాంటి ఒక కొత్త అమ్మాయికి ఆపర్చునిటీ ఇచ్చారంటే మీరు నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ డైరెక్టర్ ఎక్కడున్నారు సార్? తనకేదో అర్జెంట్ వర్క్ ఉందని ఇంటికెళ్ళాడు. అయితే స్టోరీ నరేషన్ మనం రేపు పెట్టుకుందాం మన ఆఫీస్లో, ఓకేనా? ఓకే సార్, నో ప్రాబ్లం.
మరైతే నేను బయలుదేరినా ఏం వెళ్తావులే ఆ. కొంచెం సేపు కూర్చో. అవును లిఖితా, నీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా? ఏ లిఖితా, నువ్వు డ్రింక్ చేస్తావు కదా? అంటే పెద్దగా లేదు సార్, ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తాగుతానంతే. ఓకే, 1 సెకండ్. ఆ, తీసుకోమ్మా. ఆ, పర్లేదు, వద్దు సార్. తీసుకోమ్మా. తీసుకో. వద్దు సార్. తీసుకోమంటున్నానా? ఓకే తీసుకో. ఓకే ఓకే. యునో వన్ థింగ్ లిఖిత, మ్. నేను నిన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను మ్? ఇన్స్టాగ్రామ్లో. ఆ, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సార్ లేట్ అవుతుంది, నేను ఇంకా స్టార్ట్ అవుతాను. ఉండు, కాసేపు ఉండొచ్చుగా. అంటే ఇంట్లో మా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. హస్బెండా? నీకు పెళ్ళయిందా? అవును సార్, 6 months బ్యాక్. ఇంత చిన్న వయసులో నీకు పెళ్ళయిందా? మరి మీ ఆయనకి ఈ ఫిలిం ఇండస్ట్రీలో చేయడం ఇష్టమేనా? మూవీస్లో చేయడం? ఆయనకు ఓకే సార్, తను చాలా సపోర్టివ్. అంతేలే, మన అనుకున్న వాళ్ళకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. సార్ ఎక్స్క్యూజ్ మీ. చూడు, ఈ ఇండస్ట్రీలో పైకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. అది నేను నీకు ఇస్తాను. మరి బదులుగా నాకేమిస్తావు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఏముంది? కమిట్మెంట్. నేను అలాంటి దాన్ని కాదు సార్. చూడు, ఇండస్ట్రీలో నేను పెద్ద హీరోయిన్ని చేస్తాను. సారీ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మ్, ఏం చేస్తున్నారు? వదలండి. మర్యాదగా ఒప్పుకో, లేదంటే నీకు హీరోయిన్ ఛాన్స్ లేకుండా చేస్తాను. హ్మ్. ఇలా చేస్తేనే ఆఫర్ వస్తుందంటే అసలు నాకు ఈ సినిమానే వద్దు. నీలాంటి వాళ్ళ వల్లే కదరా ఈ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్. సక్సెస్ అవ్వాలంటే ఇది ఒక్క మార్గం మాత్రమే, కానీ నిజాయితీగా సక్సెస్ అవ్వడానికి 99 మార్గాలున్నాయి. ఇంకొక్కసారి ఎవరినైనా ఇలా ఇబ్బంది పెట్టావనుకో పోలీస్ కంప్లైంట్ లిఖితా, ఇస్తా. నేను తలుచుకుంటే నేను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. పోనీలే, పాపం ఫ్యామిలీ ఉంది కదా అని వదిలేస్తున్నా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి నీ బండారం అంతా బయట పెట్టేదాన్ని. ఛీ, చెత్తదవా. మ్, ఏమైంది లిఖిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఐఎమ్ సారీ అండి, నేను మీ మాట వినకుండా వెళ్ళాను. వాడు అలా చేస్తాడని నేను అనుకోలేదు. చూడు లిఖిత, నైట్ టైం బయటికి వెళ్తే నీకేమన్నా అవుతుందని భయంతో వద్దన్నాను తప్ప నీ ఆశల్ని ఆశయాల్ని వద్దని కాదు. ఇప్పుడు నీకు అర్థమైందా ఇన్నాళ్ళు నువ్వు ఉన్నది ఒక రంగుల ప్రపంచంలో అని? బయటికి కనిపించేదంతా అందమైన అబద్ధాలు మాత్రమే. ప్రేమ, మంచితనం, గౌరవం అన్నీ ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి చూడు. నీకోసం ఎవడు రాడు, ఎవడు నిలబడ్డు. మనం కష్టాల్లో ఉంటే మన వెనకాతలు నిలబడేది కేవలం మన ఫ్యామిలీ మాత్రమే. అందుకే నాకు ఫ్యామిలీ అంటే అంత ఇష్టం, అంత రెస్పెక్ట్.
నువ్వేమో ఇండిపెండెంట్గా ఉండాలని చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలకు దూరంగా ఉన్నావు. ఫ్రీడమ్ కావాలని అత్తారింటికి దూరంగా ఉన్నావు. పిల్లలొద్దని నాకు దూరంగా ఉన్నావు. ఇవన్నీ వద్దనుకు నువ్వేం సాధించావు? నువ్వే చెప్పు. నన్ను క్షమించండి. నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. ఇన్ని రోజులు ఇండిపెండెంట్ అనే అర్థం తెలియక నా అన్న వాళ్ళందరినీ దూరం పెట్టాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నిఖిత, ఆ జ్యువెలరీ వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట. అబ్బా, షూట్స్ అన్నీ ఉన్నాయి, నేను బిజీగా ఉన్నాను చెప్పండి, కుదరదని చెప్పండి. అదేంటి నిఖిత, 1 అవరేగా చేసే. రేపు షూట్ ఉందండి, 5కి అయిపోతుంది. సర్లే 6 నుంచి వాళ్ళకి చెప్పారు. సరే, నేను వాళ్ళకి అప్డేట్ చేస్తాను, మర్చిపో.